హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్షన్ విఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. కొత్త ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా, సో మనకి అందరికీ మంచి జరగాలని నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకున్నాను. సో ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఇంకా మనము ఇంట్లో డోర్లకి తోరణాలకి అయితే మామిడి కొమ్మలు అయితే కట్టుకుంటాం కదా. సో ఇంకా మామూలు డేస్లలో చేసిన దానికంటే పూజ మనకు పండుగల రోజు అట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది. అదేదో చాలా డివోషనల్గా అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా గడపలకి అయితే ముగ్గులు వేసి పూజ అయితే చేశాను. ఇంకా మనకంటారు కదా, ఈ కొత్త సంవత్సరంలో మన లైఫ్ ఎలా మారబోతుందని చెప్పేసి, అంటే మనకు ఆదాయం ఎంత వస్తుంది, నెక్స్ట్ మనం ఎంత ఖర్చు పెడతాం, మనకు లక్ ఎంత కలిసి వస్తుంది, అవన్నీ ముందే పంచాంగంలో రాసి ఉంటాయి కదా, మనం చూసుకోవచ్చు కదా. సో అదంతా ఏమి ఉండదు. మనం అంటే మనం కష్టం చేస్తే మనకు దాని దగ్గర డబ్బులు వస్తాయి అంతే, లేదు అంటే లేదు. దానిపైన ఉంటుంది. కానీ ఏదో ఆ రాశి ఫలాలను మనకు నిజంగానే దాన్ని బట్టే వస్తుందని అట్లా ఏమి ఉండదు. కాకపోతే అదంతే, ఇంకా మనం చూసుకొని దానివల్ల మనం అంటే చూడాలి అంతే, చూసి వదిలిపెట్టేసేయాలి. కానీ అదే నిజమే దాన్ని అయితే అంతలా పట్టించుకొని నిజంగానే మనకు లక్ కలిసి ఉండదు, అవన్నీ అయితే పట్టించుకోవద్దు. ఇంకా నా లైఫ్ ఫిలాసఫీ అయితే అంతే, మనం కష్టం చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఆశించాలి, లేదు అంటే లేదు, అంతేగాని అవేవో వాటిలో బుక్లో ఉన్నది జరిగిందని నేనైతే నమ్మను. మీరు ఎవరైనా నమ్మితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాలాగా థింక్ చేసే వాళ్ళైనా కూడా మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే ఇది మా ఉగాది పండుగ వ్లాగు. సో ఉగాది రోజు, ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చడే కదా. సో పచ్చడి అయితే చాలా స్పెషల్. ఇంకా అదే కాకుండా భక్షాలు కూడా, మేమైతే భక్షాలు అని అంటాము, పోలేలు అని కూడా అంటాము మా తెలంగాణలో. సో మీ సైడు భక్షాలని ఏమంటారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, నా ఛానల్లో కొత్తగా వీడియోలు చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్తో నా ఛానల్ ఎంతో కొంత గ్రోత్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలోనైనా నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళందరి ఛానల్ కూడా ఈ సంవత్సరంలో అయినా మంచి గ్రోత్ అవ్వాలి, ఇంకా అందరి ఛానల్ సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా నా ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఇంకా మేమైతే ఉగాది రోజు చాలా రకాల వంటకాలు అయితే చేసుకుంటాము, కర్రీస్. అందులో ఇంకా మేము వచ్చేసి వంకాయ కర్రీ, ఆలుగడ్డ, నెక్స్ట్ బెండకాయ ఫ్రై, నెక్స్ట్ మామిడికాయ తురుము పచ్చడి. ఇంకా కొత్త మామిడికాయలు ఉగాది రోజే స్టార్ట్ అవుతాయి కదా. సో ఉగాది రోజు చేసుకుంటే ఇంకా ఆ రోజు అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది మనకు ఆ కర్రీ. ఐ మీన్ ఉగాది మామిడికాయ తురుము పచ్చడి అనేది, అది కూడా చేసుకుంటాము. నెక్స్ట్ ఇదైతే మన భక్షాలకు కావాల్సిన పూర్ణము. సో ఇంకా మా పూర్ణం చేసేటప్పుడే మా పిల్లలైతే ఈ పూర్ణాన్ని ఇష్టంగా లడ్డూలాగా చేసుకొని తింటారు ఉగాది రోజు. ఇంకా మేమైతే ఈ విధంగా మా వంటకాలు అయితే అవన్నీ దానికి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య అయితే పచ్చడి చేస్తుంది. సో పచ్చడి మనం ఉగాది రోజు చేసుకుంటాం కదా, ఇంకా భక్షాలైనా మనకు తినాలనిపించినప్పుడు చేసుకుంటాం, కానీ పచ్చడి అలా కాదు కదా. సో అందుకని ఉగాది పండుగ రోజు పచ్చడి చాలా స్పెషల్. ఇంకా అందుకని చెప్పేసి చాలా ఎక్కువ మొత్తంలోనే చేస్తుంది. మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ కూడా ఉన్నారు, ప్లస్ ఇష్టంగా తాగుతారని చెప్పేసి ఎక్కువ మొత్తంలోనే చేస్తుంది. ఈ విధంగా కొంతమంది అయితే కుండలో చేసుకుంటారు, లేదు అంటే కొంతమంది నార్మల్గా మన గిన్నెలో కూడా చేసుకుంటారు. మా ఇంట్లో అయితే కుండలో చేసుకుంటారు. దానికి మనం పూలమాల కూడా వేస్తాము. నెక్స్ట్ ఆ రోజు మేము చేసిన వంటకాలు వచ్చేసి చెప్పాను కదా, వంకాయ కర్రీ, ఇంకా మేము మామిడికాయ తురుము, పులిహోర అన్నం కూడా చేసుకున్నాము. వంకాయ ఆలుగడ్డ కర్రీ
దేవుని దగ్గర అయితే ఈ భక్షాలు అయితే పెట్టాము. నెక్స్ట్ ఈ పచ్చడి కూడా అయిన తర్వాత ఇంకా మేమైతే పచ్చడి అయితే తాగి తినడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ అయితే తిన్నారు. వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా మేము తర్వాత రిమైనింగ్ ఇంకా కొంచెం పూర్ణం ఉంటుంది కదా, ఆ పోలేలు అన్నీ చేసి మేము అందరు తిన్న తర్వాత మేము తిన్నాము. మా ఇంట్లో ప్రతి ఫెస్టివల్‌కి అంతే. ఇంకా అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ పిల్లలు ఇంకా అందరూ తిన్న తర్వాత మా అత్తయ్య, మేము ముగ్గురం అయితే తింటాము. ఈసారి మాతో మా బావ కూడా యాడ్ అయ్యాడు. ఇంకా రావడమే కొంచెం లేట్ వచ్చాడు బయట నుంచి. సో, అందుకని చెప్పేసి మాతో జాయిన్ అయ్యాడు. ఇంకా అందరం కబుర్లు చెప్పుకుంటూ అలా తిన్నాము. ఇంకా తిన్న తర్వాత కాసేపు మా అత్తయ్యతో అలా మాట్లాడి ఇంకా కొన్ని రీల్స్ అయితే చేసాము మా అక్క వాళ్ళు మేము కలిసి. ఇంకా పాపను కూడా ఆ రోజు జస్ట్ ఉగాది కదా అని చెప్పేసి జస్ట్ అట్లా కొత్త డ్రెస్ వేసి కొన్ని పిక్స్ కూడా తీసినాము. సో అవన్నీ చేసిన తర్వాత రీల్స్ కూడా చేసి ఆ ఉగాది పండుగ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా ఉగాది పోస్ట్ చేయడం లేట్ అయింది వీడియో. ప్లీజ్ అండి, నేను అందరికైతే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ నా ఛానల్లో కొత్తగా వీడియోలు చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయాన్ షైన్ విఆర్ డైరీ.